హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ప్రోమో 2 చూశాను కానీ కావాలని రివ్యూ చేయలేదు. ఎందుకంటే బిగ్ బాస్ కావాలని చెప్పి నాటకాలు ఆడుతున్నాడు. సగం సగం కట్ చేయడం, అటు తిప్పి ఇటు తిప్పి చేయడం, ఫుల్ కంటెంట్ వేయట్లే. ఎలాగో కాసేపు పోతే లైవ్ వస్తుంది కదని చెప్పి ఇప్పుడు లైవ్ చూసా. లైవ్ చూసాక చాలా డిఫరెన్స్ అనిపించింది. మెయిన్గా నాకు ఏమనిపించింది తెలుసా? ఇది చెప్పిన తర్వాత ఏమంటారంటే, నీకు మణికంఠ దగ్గర నుంచి పేమెంట్ పడ్డాడు కదా, వేసాడు పేమెంట్ అంటారు. ఎవడేమనుకున్నా మనకు పర్లేదు, మనం నిజాయితీగా చెప్తా అనిపించింది. నాకు బిగ్ బాస్ మణికంఠ ఎమోషన్స్తో చాలా చీప్గా, దారుణంగా కూడా కాదు, చీప్గా ఆడుకుంటున్నాడు అనిపించింది. చాలా చీప్గా, క్లియర్గా చెప్తుంది కూడా. అండ్ ఈ పర్టికులర్ థింగ్లో నాకు చాలా రోజుల తర్వాత ఏదైతే జరిగిందో లైవ్లో జరిగిందో యాస్టీజ్ చెప్తా. మణికంఠది ఇప్పుడు ఏదైతే జరిగిందో అది ఫేక్ అనిపించలే, ఒరిజినల్గానే బాధపడ్డాడు. దాని రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ నిఖిల్కి యష్మి ఎవడో రైటా రాంగ్ అంటే 100% రైట్. ఎందుకో కూడా చెప్తా. నువ్వు మళ్ళీ డప్పు వేయకరా నిఖిల్ కంటే లేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, నేను క్లియర్గా చెప్తాను. సో దయచేసి లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు, వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో లైవ్లోని ఇప్పుడు చూసా, కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నారు. రమ్మన్న తర్వాత దీనికంటే ముందు మీకు ఇంకోటి చెప్పాలి. ఎవరు ఆమె పంపారు యూట్యూబ్లో ఒక లింక్. యాంకర్ రవి మణికంఠ ఫ్రెండ్తో ఒక ఇంటర్వ్యూ అయిందన్నమాట. ఆమెతో ఒక సీరియల్ కూడా చేశాడు, మన 1.5 years సీరియల్ చేశాడు. ఆమె పేరు షబ్బీరో సంథింగ్. మణికంఠ రీల్స్లో కూడా ఉంటుంది, చూడండి మీకు అర్థమైపోద్ది. పేరు గుర్తురాట్లే. ఆమె వర్షన్ ఏం చెప్తుందంటే, ఆమె వీళ్ళిద్దరికీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. తర్వాత ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు. తర్వాత అక్కడికి వెళ్ళారు యూఎస్లో. ఆమె అక్కడ ఐటీలో వర్కింగ్. తర్వాత వీసా, ఈమె డిపెండెంట్ వీసా మీద మణికంఠ వెళ్ళాడంటే, ఎందుకంటే ఆమెకు అక్కడ వర్కింగ్ చేస్తున్నారు కాబట్టి. ఆ ప్రాసెస్లో కన్సీవ్ అయ్యి పాప పుట్టితే అక్కడ ఎవరు లేరంట. ఆమె చూసుకున్నాడు, మనోడే చూసుకున్నాడు. బట్ ఆ టైంలో జాబ్ లేదు. సో అక్కడ తర్వాత కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయంట. కాన్ఫ్లిక్ట్స్ నిజంగానే వచ్చాయి. ఆమె వర్షన్. నేను నాదేం చెప్పట్లేదు అయ్యా, యూట్యూబ్ లింక్ కావాలంటే పింక్ చేయండి ఇస్తాను. నాకు జరిగింది చూసి చెప్తున్నా. అందులో అది దాంట్లో మళ్ళీ నేను ఏ కామెంట్స్ చేయను, జస్ట్ చూసి చెప్తున్నా. నా అనాలిసిస్ చెప్తున్నా అంతే, అసలు ఏం జరగండొచ్చు అని. సో అది అయిన తర్వాత వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ ఖాళీగా ఉండడం వల్ల ఆబ్వియస్గా వస్తాయి. బట్ మనోడే ప్రెగ్నెన్సీ, డెలివరీ అవన్నీ మనోడే చూసుకున్నాడు. తర్వాత డివర్స్ వరకు వెళ్ళింది, డివర్స్ అవ్వలేదు. బట్ ఆయన తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నాడు. అప్పుడు వచ్చేయి ఆపర్చునిటీస్ ఏదో సీరియల్లో లీడ్ యాక్టర్ కింద కూడా వస్తే చాలా డ్రైన్ అయిపోయి సన్నంగా అయిపోతే ఆపర్చునిటీస్ కూడా రిజెక్ట్ చేసి కొంచెం బాడీ అట్లీస్ట్ కొంచెం కనబడేలాగా, మనిషి కనబడేలాగా అయినా బిల్డప్ చేద్దని చెప్పి ఆగాడంట. ఆ టైంలో బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే అప్పుడు వచ్చాడంట. సో ఇది జరిగిందనే ఆమె చెప్పింది. ఆమె అరగంట ఎపిసోడ్ క్లియర్గా నీట్గా చెప్పింది, సుత్తి లేకుండా. అది ఆమె వర్షన్. ఆమె ఏం చెప్తుందని, మణికంఠ అంటే మణికంఠ అలానే ఉంటాడు, వెరీ ఎమోషనల్ పర్సన్. నాతో మాట్లాడినా చిన్నది ఏమైనా వెంటనే ఏడ్ చేస్తారు, ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉండరు, సేమ్ అదే వర్షన్. బట్ కాన్ఫ్లిక్ట్ అయితే ఉందని. తర్వాత మార్నింగ్ ఒక షార్ట్ చేసాను. అసలు నాకు లాజిక్ అర్థం కాలేదు. ఫుడ్ ఏమో ఆమె ఏమో పంపింది, మనోడు వచ్చేసరికి ఆమెకి మనోడికి పడట్లేదు అంటున్నాడు. బయట తేట్లా, మనోడు చెప్పిందే చెప్తున్నా. సో యాక్సెప్టెన్స్ లేని వైఫ్ ఎందుకు ఫుడ్ పంపింది, ఎందుకు ఇండియాకి వచ్చిందని నేనే అడిగాను. ఇంకా నా కంక్లూజన్ నాకు తెలియదు కాబట్టి అడిగాను. తర్వాత చాలామంది మళ్ళీ పింగిల్ చేసి లింకులు పెట్టారు. చూడు ఆ పేజీలు చూడు, ఇన్స్టాగ్రామ్ పేజీలు చూడు, అది మణికంఠ టీం పెట్టిన చూడు. కట్ చేస్తే ఎన్న తలైవా బిగ్ బాస్ ఎంత చీప్ గేమ్స్ అంటే, ఆమె వాళ్ళ వైపు యూఎస్లోనే ఉన్నారంట, ఇక్కడికి ఏం రాలే, హైదరాబాద్ ఏం రాలే. బిగ్ బాస్ అలా కల్పించి చెప్తున్నాడు మరీ వరస్ట్గా. ఒక మనిషి ఎమోషన్స్తో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళ మదరాల రిలేటివ్స్, ఎవరో రిలేటివ్స్ చేసి పంపిన ఫుడ్ అంటే అది. వాళ్ళ వైఫ్ ఏమి హైదరాబాద్ రాలేదు, వాళ్ళ వైఫ్ ఏమి పంపలేదంట. బట్ వైఫ్ నేమ్ యూజ్ చేసుకొని బిగ్ బాస్ అలా చేయడం చాలా రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కనెక్ట్ చేసుకోండి, వాళ్ళ వైఫ్ యూఎస్లో ఉన్నారు, అదేవో నడుస్తుంది, మనకు వద్దు పర్సనల్లో కాన్ఫ్లిక్ట్ అయితే ఏదో ఉంది. సో సడన్గా ఆమె ఇక్కడికి వచ్చి బిర్యానీ పంపిందంటే మనోడు ఆబ్వియస్గా రియాక్షన్ అలాగే కదా వస్తుంది. అందుకు రియాక్షన్ అలా వచ్చింది. నేను కూడా వేరేగా అనుకున్నా కానీ ఒకవేళ ఈ డాట్లు కనెక్ట్ చేస్తే అలా అనిపించింది. ఆ రియాక్షన్లో కూడా తప్పు లేదనిపించింది. ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన పాయింట్ల ప్రకారం, బయట వాళ్ళ టీం వాళ్ళు చెప్పిన ప్రకారం ఆమె యూఎస్లో లేదు, మనస్పర్ధలు ఉన్నాయి. సో సడన్గా యూఎస్ నుంచి ఇండియా రాగానే కంగారు పడతారు కదా, ఏం జరిగింది, ఏమవుతుంది, అందుకు అలా రియాక్ట్ అయ్యాడు. అది క్లారిఫై చేద్దామని అనిపించింది, చేశాను. అందుకే ప్రతిసారి నేను ఎందుకు మణికంఠ టార్గెట్ చేస్తాను, నాకేం జెన్యూన్గా అనిపిస్తే. ఇప్పటికీ మణికంఠ గేమ్ నాకు నచ్చదు, ఎమోషనల్ డ్రామా యూజ్ చేయడం నచ్చదు. ఎందుకంటే అందరికీ దరిద్రాలు ఉంటాయి, ప్రతి ఒడికి దరిద్రమైన పాస్ట్ ఉంటుంది. దాన్ని ఇక్కడికి వచ్చి రబ్ చేయకూడదు. అది పక్కన పెట్టి మనం ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసామనేదే బిగ్ బాస్. ఆ విషయంలో నచ్చదు. కొన్ని నచ్చినవి కూడా ఉంటాయి.
ఇది ఎందుకు చెప్పానంటే ఇక్కడైతే డ్రామా చేయలేదు, ఇక్కడ డ్రామా చేసింది మెయిన్ కల్ప్రిట్ బిగ్ బాస్. చాలా తప్పు, ఒక హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకోవడం, అది కూడా వాళ్ళిద్దరికీ అంత సరిగ్గా లేదు, ఏదో నడుస్తుంది, మనం దాని గురించి ఎక్కువ కామెంట్ చేయదు. అలాంటప్పుడు ఆమె ఇక్కడికి వచ్చారు, ఆమె పంపారంటే మనోడు అంత అంటే పాజిటివ్గా తీసుకుంటారు కదా, ఏదో సంథింగ్ ఏదో అవుతుందని. ఆ చీప్గా వ్యూస్ కోసం టీఆర్పీ రేటింగ్ కోసం అంత గలీజ్గా ఎందుకు చేశాడు బిగ్ బాస్ అనిపించింది. అందుకు మనకంటే అంత ఫీల్ అయ్యాడు. సో కట్ చేస్తే ఇప్పుడు యష్మిని కొంతమంది బూతులు తిడుతున్నారు మరి చండాలంగా, సెన్స్లెస్ పీపుల్. యష్మిని అసలు లోపల ఏముందో తెలియదు, పిలిచిన తర్వాత యష్మితో మామూలుగా మాట్లాడతాడు బిగ్ బాస్ కాసేపు. యష్మి కూడా తన ఫ్రెండ్స్ని గుర్తు తెచ్చుకుని ఏడుచుకుంటుంది, నా ఫ్రెండ్స్ లేరు, మిస్ అయ్యారు, నేను ఏమైనా తప్పు చేస్తాను కరెక్ట్ చేసేవారు, బట్ ఇక్కడ అలా ఎవరు లేరు, అలా ఎవరు ఉండరు కదా, బట్ నాకు అంటే ఇక్కడ నీకు హౌస్లో బాగా నచ్చిన ఇద్దరు పర్సన్స్ ఎవరంటే అప్పటికి ఫుడ్ ఏమీ డిస్క్లోజ్ చేయలే, క్లియర్గా ఆనెస్ట్గా జెన్యున్గా చెప్పింది నిఖిల్ అండ్ పృథ్వీ బిగ్ బాస్ అని చెప్పి. ప్రేరణ పేరు కూడా చెప్పలే, ఇద్దరిలో ఒకళ్ళ పేరు చెప్పంటే అవుట్ రైట్ నిఖిల్ అని చెప్పింది. సో తన మనసులో నిఖిల్ అనేవాడు ఒక మంచి ఫ్రెండ్ హౌస్లో అని చెప్పి తనకు ఒక ఒపీనియన్ ఉంది కదా, సో ఆ ఒపీనియన్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం. సో అంత ఒపీనియన్ ఉన్నప్పుడు ఆమె ఏం చెప్తుందంటే నిఖిల్ కూడా నా అలాగే ఏమున్నా బయటికి చెప్పేస్తాడు, మంచోడు, అలా చెప్పింది. చెప్పినప్పుడు అక్కడ తర్వాత ఫుడ్ ఉందని చెప్పినప్పుడు మణికంఠ అంటే పడట్లేదు బిగ్ బాస్ అని కూడా చెప్తుంది, కొంచెం నేను దూరంగా ఉంటున్నా బట్ ఓకే అవసరమైన టైంలో మణికంఠ దగ్గర కూడా వెళ్తున్నాను. అప్పుడు ఫుడ్ ఓపెన్ చేస్తారు, ఇది మణికంఠది ఇది నిఖిల్ అంటే ఆమె రైట్ అవే చెప్పేస్తుంది. ఆమె ఇక్కడ డ్రామా చేయలేదు, ఎందుకంటే మీరు ఆలోచించండి, యష్మి మీద కోపం కానీ, ఇప్పుడు యష్మి అంటే యష్మిపిఆర్ అంటారు కానీ ఆ అమ్మాయి మీద కోపం వల్ల అలా అనిపిస్తుంది, కానీ మీరైనా మీ ఫ్రెండ్కే కదా ఇస్తారు. ఎందుకంటే నిఖిల్ కూడా చాలా లో అవుతున్నాడు, చెప్తున్నాను కదా, ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయి, అందరికీ డ్రైన్ అవుట్ అయిపోతాయి బిగ్ బాస్లో. సో నిఖిల్ డిజర్వ్డ్ అనిపించింది, ఎందుకంటే ఆమె ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ కాకపోతే ఓకే బ్యాలెన్స్డ్గా ఆలోచించవచ్చు. ఇప్పుడు అదే యష్మి మణికంఠకి ఇస్తే ఏమనుకుంటారు తెలుసా, యష్మి చీప్ గేమ్స్ ఆడింది, ఫ్రెండ్షిప్ని కూడా వెండిపోటు పొడిచింది, నిఖిల్కి బ్యాక్ స్టాప్ చేసింది, అంతా కంటెంట్ కోసమే చేసింది. ఇప్పుడు చూడు నిన్న ఓటింగ్లో మణికంఠ టాప్ 3లో ఉన్నాడని చెప్పి ఇప్పుడు మణికంఠకి ఫేవరిజం చేస్తుందని చెప్పి యష్మిని తిడతారు. యష్మి ఇలాగా ఆనెస్ట్గా ఫ్రెండ్స్ ఇస్తే కావాలని చెప్పి మణికంఠని కార్నర్ చేస్తున్నారు, మణికంఠని ఏడిపిస్తున్నారు, మణికంఠకి ఎవరూ లేరని చెప్పి ఇలా వస్తుంది. బట్ ఇలా ఆలోచించకండి, మణికంఠని ఆమె టార్గెట్ చేయాలనే ఉద్దేశం 100% లేదు. ఎందుకంటే తర్వాత ఏమైంది కూడా చెప్తారు, నిఖిల్కి ఇస్తాను, వాళ్ళ మదర్ని మిస్ అవుతున్నాడు, మణికంఠకి మేము అందరం ప్యాంపర్ చేయడానుకున్నాం, ఆయన ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్ అవుతూ వస్తున్నాడు, ఇప్పుడు కూడా వెళ్ళి నేను చేస్తా, ఎంత మా ఇద్దరే పడకపోయినా నేను వెళ్ళి మోటివేషన్ ఇస్తాను అని చెప్పి తర్వాత ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు నిఖిల్ ఎమోషనల్ అవుతాడు, హక్ చేసుకుంటాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు. అప్పుడు మణికంఠ దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది యష్మి వెళ్ళి కాల్ అంటే కూర్చుంటే ఇలా కాల్ మీద చేసి నీవు ఓకే నేను ఉన్నాను, నువ్వు కంగారు పడక మేము అందరం ఉన్నాం కదంటే ఐ నీడ్ సమ్ స్పేస్ అంటాడు. తర్వాత వెళ్ళి మాట్లాడుకున్నాడు, బాగా మాట్లాడతాడు యష్మి. మణికంఠ కూడా హ్యాపీరా, పిల్ల బిర్యానీ పంపింది చాలు అంటే వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ వచ్చిందేమో నేను చెప్తున్నాను కదా. ఇది రాంగ్ బిగ్ బాస్ చేయడం నాకు అనిపించింది. ఇప్పుడు అది ఎక్కడ వరకు దీన్ని తీసుకెళ్ళి ఏమేమి కలుపుతాడో బిగ్ బాస్ ఇలా పుల్లల పాసులా ఎందుకు వేయడో నాకు అర్థం కాలే. యష్మి వచ్చి మంచి కన్సోల్ చేస్తుంది, సీత వచ్చి మంచి కన్సోల్ చేస్తుంది, ఏడిస్తే పూర్తిగా అంటే లేదురా హ్యాపీ, అట్లీస్ట్ ఆమె వచ్చింది పంపింది కదా అంటే ఆ మనోడు ఎక్కువ ఏం ఫీల్ అవుతాడని ఇండియా ఎందుకు వచ్చింది అంటే చెప్పాను కదా యూఎస్లో ఉన్నారు పడట్లేదు అన్నప్పుడు సడన్గా ఇండియా వచ్చిందని థాట్ వస్తుంది కదా, దాని గురించి డిస్కషన్ అంతే, అంతకుమించి చేయలేదు. దీన్ని బిగ్ బాస్ ఫర్దర్గా ఎలా కంటిన్యూ చేస్తాడో చీప్గా నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే బాగుందని నా ఫీలింగ్. యాజ్ ఆఫ్ నో అయితే జరిగింది ఇది. ఇక్కడ యష్మి తప్పు ఎటువంటిది లేదు, మణికంఠ తప్పు ఎటువంటిది లేదు, హౌస్ మేట్స్ తప్పు ఎటువంటి లేదు, తప్పు ఎవరిదైనా ఉందంటే అది బిగ్ బాస్ది. నాకైతే అలా అనిపించింది. లైవ్ చూసాకే కామెంట్ చేద్దాం, ప్రోమో చూసి షుగర్ పేషెంట్లో ఫాస్ట్గా చేస్తే మళ్ళీ మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఇది కాదు, లైవ్ చూద్దాం, లైవ్ చూసాకే ప్రాపర్ అనాలిసిస్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు వరకు ఆగి మిగిలిన ఇంటర్వ్యూలు, ఆ క్లిప్పులు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు అన్ని డాట్లు కరెక్ట్ చేసుకొని నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. ఈ రోజుకి నాకు ఒపీనియన్ ఫామ్ అయింది. ఆనెస్ట్గా చెప్తున్నా, మీకేమనిపించింది మీరు కూడా నా పర్స్పెక్టివ్లో ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి. నిన్న ఎవరు అన్నారు బ్రో నువ్వు మణికంఠ మీద ఏమంటారు గ్రజ్జ పెట్టించుకున్నావు, ఇంకో కార్నర్ నుంచి ఆలోచించట్లేదని. మణికంఠ గురించి అన్ని కార్నర్లు ఆలోచించే స్టార్టింగ్ అన్నీ బ్లాక్ అయిపోవడం వల్లే నేను ఇంకా బ్లంట్గా వెళ్తాను ఇలా అయిందని చెప్పి. బట్ ఈ రోజు వచ్చేసరికి చెప్తున్నాను కదా, బిగ్ బాస్ ఈజ్ అన్ ఒపీనియన్ గేమ్. డేకి మారుతూ ఉంటుంది సిచ్యువేషన్కి తగ్గట్టు. ఏ మనిషి మంచోడు ఉండడు, ఏ మనిషి చెడ్డోడు ఉండదు. సిచ్యువేషన్ బట్టి మంచిగా చెడు అనేది ప్రొజెక్ట్ అవుతుంది. బిగ్ బాస్లో హౌస్లో అయినా బయట హౌస్లో అయినా ఏ సొసైటీలో అయినా అంతే. నాకైతే అలా అనిపించింది ఈరోజు. మీకేమనిపించిందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. లైవ్ చూసిన వాళ్ళకి, లైవ్ చూడలేని వాళ్ళకి నేను చెప్పింది విన్న తర్వాత మీకు ఏమనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.